war is not between Iran and America. War is between America versus China. There is a business behind the war. Iran has been preparing for this war for the last 4 decades. పాకిస్తాన్ కొంచెం లీడ్ తీసుకొని ముందుకెళ్తుంది. దానివల్ల మనకేమన్నా ఇబ్బందులు ఉంటాయా? In international relations, there are no permanent friends and permanent enemies. Pakistan, state initiating terrorism, state conducting terrorism, state sponsoring terrorism. మూడింటి కింద ఫిట్గా బిల్ అవుద్ది. అమెరికాను డౌన్ చేయడానికి ఇది రైట్ టైం. ఒక పక్కన ఎప్స్టీన్ ఫైల్స్ ఉదంతంతో ప్రెసిడెంట్ ట్రంప్ ఇబ్బందిగా ఉంది. వీ షుడ్ నాట్ గో టూ క్లోజ్ టు అమెరికా, వీ షుడ్ నాట్ గో టూ క్లోజ్ టు చైనా. చైనాని మనం కౌగులించుకొని చైనా వైపు ఉండకూడదు, అమెరికా వైపు ఉండకూడదు. న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్కి ఉంది, ఇండియాకి ఉంది, అమెరికాకి ఉంది, ఫ్రాన్స్కి ఉంది, ఇజ్రాయెల్ కూడా ఉన్నాయి, ఇజ్రాయెల్కి ఉంది, చైనాకి ఉంది. ఒక ఇరాన్ని ఎందుకు కార్నర్ చేస్తున్నారు? బిగ్ బిజినెస్ బిహైండ్ వార్ కంటిన్యూషన్. ముంబై 26/11 అటాక్ షుక్ మై కన్సైన్స్. అజిత్ దోవల్ సార్తో కలిసి పనిచేసే అవకాశము, కౌంటర్ టెర్రరిజం మీద రీసెర్చ్ అసోసియేట్గా పనిచేయడం ఆయన దగ్గర నేను. వెల్కమ్ టు బర్డ్ టాక్స్. ఈరోజు మన బర్డ్ టాక్స్కి ఒక ప్రత్యేకమైన విశిష్టమైన అతిథి. అది కూడా ఇరాన్ అమెరికా వార్ నేపథ్యంలో డిఫెన్స్ నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్ మీద ఓ పూర్తి అవగాహన కలిగిన నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్ డాక్టర్ కన్నెగంటి రమేష్ గారు ఈరోజు మనకి టైం ఇచ్చారు. వారి గురించి చెప్పుకోవాలంటే డాక్టర్ రమేష్ గారు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్, తర్వాత ఇజ్రాయెల్ వెళ్ళి పోస్ట్ డాక్టరేట్ చేశారు స్వయంగా. కౌంటర్ ఇంటెలిజెన్స్ వీటి మీద మొసాద్ లాంటి ఆర్గనైజేషన్ దగ్గరగా చూసి అబ్జర్వ్ చేశారు. అజిత్ దోవల్ గారు లాంటి వారితో కలిసి పనిచేశారు. ఆయన ఎంత కీలకం అంటే మన్మోహన్ సింగ్ గారు లాంటి వారితో కలిసి డిన్నర్లు చేసిన సందర్భాలు ఉన్నాయి, అంటే నేషనల్ సెక్యూరిటీ ఇష్యూస్లో. అదేవిధంగా వారు అమెరికన్ స్టడీస్ మీద స్టాన్ఫర్డ్ లాంటి యూనివర్సిటీస్లో పోస్ట్ డాక్టరేట్ చేశారు. వీరు ఇప్పుడు ఈరోజు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ కౌన్సిల్కి చైర్మన్గా ఉంటే, వీరి కమిటీలో 2-3 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ మెంబర్గా ఉన్నారు. అటువంటి కమిటీని వీరు లీడ్ చేస్తున్నారు. భారతదేశంలో ఒక 10 యూనివర్సిటీలో దాదాపు వీరు గెస్ట్ లెక్చర్గా వెళ్తారు. ఒక థింక్ ట్యాంక్గా ఏర్పడి నేషనల్ సెక్యూరిటీస్ మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అనేక ముఖ్యమైన డిఫెన్స్ విభాగాలకి వీరు సలహాలు ఇస్తుంటారు. వీటన్నిటికీ మించి డాక్టర్ రమేష్ గారు ఒక పేట్రియాటిక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చి మొదటి నుంచి ఈ దేశం సెక్యూరిటీ, రక్షణ, దాని గురించి ప్రజలకు అవగాహన తెలియాలి అనేది బై చాయిస్ తీసుకొని తన కెరియర్ని మలుచుకున్నారు. ఇక్కడ మాస్టర్స్ చేసి తర్వాత పోస్ట్ డాక్టరేట్ చేయడంలో కూడా కావాలని రక్షణ రంగం, నేషనల్ సెక్యూరిటీ ఈ అంశాల పట్ల ప్రజల్ని అవేర్నెస్ చేయాలి, అది కరిక్యులంలో పార్ట్ అయి ఉండాలి అని వారు ఎప్పుడూ వర్క్ చేస్తుంటారు. లక్కీగా తెలుగువారు అవటం ఒక గొప్ప. మరి కన్నెగంటి హనుమంతు బ్రిటిష్ స్వాతంత్ర సమరయోధుడు, ఇండియాలో గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతాన్ని మంచాల గ్రామం నుంచి వచ్చారు. వారి కుటుంబం నేపథ్యం అది. అదే దేశభక్తి పుణికిపుచ్చుకొని మరి దేశం కోసం ఏదైనా చేయాలి, దేశాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ డొమైన్లోకి వచ్చి కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి డాక్టర్ రమేష్. రమేష్ గారు వెల్కమ్ టు బర్డ్ టాక్స్. చాలా సంతోషం మీరు ఇలా రావడం. వెల్కమ్, వీఆర్ రియల్లీ హానర్డ్. సో ఈరోజు ప్రత్యేకంగా ఇప్పుడు జరుగుతున్న అమెరికా ఇరాన్ వార్, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ప్రపంచాన్ని కుదిపేస్తుంది. అందరూ ఒక ఫియర్ సైకోసిస్లో ఉన్నారు, భయపడిపోతున్నారు. ఏం జరగబోతుంది, దానివల్ల మన ఎకానమీలు దెబ్బతింటాయా, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ప్రతి వాళ్ళు మరి రోజు ఒక్కొక్క రకంగా వార్తలు వస్తున్నాయి. ఈ రోజుకి సుమారుగా 38 రోజులు ఇరాన్ యుద్ధాన్ని బలంగా నడుపుతుందని ఒక వాదన. అమెరికా చాలా స్ట్రాటజిక్గా వెళ్తుంది అనేది ఓ పక్క. పాకిస్తాన్ నేతృత్వంలో చర్చలు జరుగుతున్నాయి, ఒక 45 రోజులు సీజర్ ఫైర్ కావాలి అనేది ఒక ఆలోచన. ఈ ప్రాసెస్లో ఎక్కడన్నా న్యూక్లియర్ ఇష్యూస్ ఏమైనా వస్తాయేమో, న్యూక్లియర్ బాంబులు అట్లాంటివి ఏమైనా ఉపయోగిస్తారా అనేది అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అగ్రెసివ్నెస్ చూసి భయపడుతున్నారు. వీటన్నిటికన్నా మించి ఈ ఆయిల్ పాలిటిక్స్, జియో పాలిటిక్స్, ఈ ఆయిల్
ఇంపోర్ట్ ప్రపంచం అంతా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ హార్మోస్ స్ట్రైట్ దగ్గర జరుగుతున్న పరిణామాలు. ఈ నేపథ్యంలో మీ అపారమైన అనుభవంతో మీకు ఒక డీప్ ఇన్సైట్ ఉంది. నాకు తెలుసు మీరు అజిత్ దోవల్ గారు లాంటి వారి టీంలో ఉండి వారితో కలిసి పనిచేసి ఇజ్రాయెల్ వెళ్ళి మొసాద్ని దగ్గరుండి చూసి మీకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి మీ ద్వారా మా బర్డ్ టాక్స్ ద్వారా ప్రజలకు కొంత ఈ విషయాల్లో ఒక డీప్ ఇన్సైట్ కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు పాడ్కాస్ట్ జరుగుతుంది. చాలా తక్కువ టైంలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేయగానే దీనికి అంగీకరించి మీకు ఎన్నో బిజీ పనులు ఉన్నప్పటికీ మీ జర్నీస్ కూడా క్యాన్సిల్ చేసుకుని వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. నా ఫస్ట్ పాయింట్, అసలు అమెరికాకి ఇరాన్కి ఏంటి ఆ రెజిమ్ చేంజ్ 1979లో షా రెజిమ్ పోయిన తర్వాత ఎందుకని శాంక్షన్స్ అగెన్స్ట్ ఇరాన్? వేరేజ్ అమెరికా సౌదీ అరేబియాతో లేకపోతే ఎమిరేట్స్తోనూ మన బహ్రెయిన్తో, క్యువైట్తో, ఈ కంట్రీస్ అన్నిటితో చాలా బాగుంటుంది ఆయిల్ బిజినెస్లో. ఇది ఒక్క ఇరాన్తోనే ఎందుకు వ్యతిరేకిస్తుంది? మాకు కొంచెం మీ వ్యూ ఇస్తే వీళ్ళు అండర్స్టాండ్, మీ ద్వారా మా ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ, ఈ పాడ్కాస్ట్కి నన్ను పిలిచినందుకు బర్డ్ టాక్స్కి సంబంధించిన టీం మొత్తానికి, కెమెరామ్యాన్ గారి దగ్గర నుంచి, లైట్ మ్యాన్ దగ్గర నుంచి, మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, మీరు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వరకు, అంటే ఒక కాన్సెప్ట్ నిర్మాత, మీరు ఇంత చక్కటి ఇంటెంట్, కంటెంట్, క్యారెక్టర్ 3 కనిపించింది నాకు. వెన్ ఐ హ్యావ్ వాచ్డ్ బర్డ్ టాక్స్ ఇన్ ద పాస్ట్ ఇంటర్వ్యూ కూడా పాడ్కాస్ట్, లెట్ మీ చెప్పాలి, ఇది అకేషను. సురేష్ గారు ట్రూజన్ మీరు ఇంటర్వ్యూ సోలార్ ఎనర్జీ మీద, మనకున్న ఎనర్జీస్లో సోలార్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. ఆయన్ని ఇంటర్వ్యూ చేసిన విధానము, ఆయన యొక్క జీవితాన్ని మీరు బయటికి వెలుగు తీసుకొచ్చి మాలాంటి వాళ్ళకు కూడా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించిందండి. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ శ్యామ్ బైరా గారు అండ్ మీరు దిలీప్ బైరా గారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ ఇమిడియట్లీ సెడ్ అన్న ఇంటర్వ్యూ పిలిస్తే అన్న దగ్గరికి వెళ్ళాలనిపించి వచ్చేసాను. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ప్యాషన్ అండ్ వాంటెడ్ టు ఎడ్యుకేట్ త్రూ యూ. డెఫినెట్లీ దట్స్ మై పర్సనల్ feelings. I put it on record. Thank you. ఇప్పుడు కమింగ్ టు ద టాపిక్, ఐఎమ్ సో గ్లాడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు వాళ్ళు భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, సామాజిక, ప్రాపంచిక పరిస్థితుల మీద, అంతర్జాతీయ సంబంధాల మీద ఒక పాడ్కాస్ట్ మీరు ముఖ్యంగా దీన్ని లీడ్ తీసుకొస్తున్నందుకు ఐ వుడ్ లైక్ టు పుట్ ఇట్ ఆన్ రికార్డ్. మై హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఎ సింబల్ వేర్ యూ హ్యావ్ ఎ విజన్ ఫర్ ఫ్యూచర్. ఎందుకంటే ఇంటర్నేషనల్ బిజినెస్ లేకుండా, ఇంటర్నేషనల్ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఉండాలి. అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆర్ ద ప్రీ కండిషన్స్ ఫర్ ఎనీ బిజినెస్ టు థ్రైవ్. దట్ కుడ్ బి లోకల్ బిజినెస్, నేషనల్ బిజినెస్ ఆర్ ఇంటర్నేషనల్ బిజినెస్. వ్యాపారము సక్సెస్ అవ్వాలి అంటే రక్షణ, భద్రత రెండు ఉండాలి. కరెక్ట్. సేఫ్టీ, సెక్యూరిటీ. ఆ సేఫ్టీ, సెక్యూరిటీ లేకుండా ఏ వ్యాపారము సక్సెస్ కాదు. కాబట్టి ఈ యుద్ధం ముఖ్యంగా 21వ శతాబ్దంలో యుద్ధ రీతి, యుద్ధ నీతి రెండు మారినాయి. యుద్ధ రీతి, ద వే బ్యాటిల్స్ ఆర్ ఫాట్, అండ్ యుద్ధ నీతి, ద ఎథికల్, మోరల్, లీగల్ స్టాండర్డ్స్ అపాన్ విచ్ ఏ వార్ మస్ట్ బి ఫాట్ ఈజ్ ఆల్సో రీడిఫైన్డ్, రీఇంజనీర్డ్, రీకాలిబ్రేటెడ్. సో గివెన్ దిస్ కాంటెక్స్ట్, ఆసియా ఖండంలో ఇరాన్ ఉంది, ఇజ్రాయెల్ ఉన్నాయి. నార్త్ అమెరికా ఖండంలో అమెరికా ఉంది. అక్కడెక్కడో నార్త్ అమెరికన్ కాంటినెంట్లో ఉన్న అమెరికాకి ఈ ఆసియా ఖండంలో ఉన్న ఇరాన్కి మధ్య గొడవ ఏంటి అని మీరు ఆల్రెడీ 1979 షా ఆఫ్ ఇరాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 1979లో ఖొమైనీ ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చి అయతుల్లా ఖొమైనీస్ హ్యావ్ టేకెన్ ఓవర్ ది రెజీమ్. అయతుల్లా ఖొమైనీ 1979 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు ఆయన ఏకఛత్రాధిపత్యం అనాలా, లేకపోతే ఇన్విన్సిబుల్ అండ్ అన్క్వశ్చన్డ్ sovereign over the state of affairs of Iran, right? 46-48 long years. Benevolent dictator antaru. A dictatorship. It is never heard of, unheard actually. It is never unheard actually చెప్పాలంటే. ఎందుకంటే అంత 50 years almost ఒక అర్ధ శతాబ్దం ఇరాన్ని గుప్పిట్లో పెట్టుకొని పరిపాలించారు. బోత్ అడ్మినిస్ట్రేటర్, లీడర్ అండ్ స్పిరిచువల్ లీడర్. స్పిరిచువల్, ఇట్స్ ఎ థియోక్రటిక్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇస్లామిక్ రెవల్యూషన్ లో నుంచి వచ్చిన భావజాలంతో ఉన్నది అది. సో
దట్ ఈస్ అబౌట్ దట్. ఇక్కడ మీరు ఇజ్రాయెల్ అనే ఒక దేశం గురించి కూడా మీరు ప్రస్తావన తీసుకొచ్చారు. ఆసియా ఖండంలో ఇజ్రాయెల్ 3 ఖండాలు కలిసే ప్రాంతంలో ఉన్న చిన్న కంట్రీ, 1 కోటి మంది జనాభాతో ఉన్న కంట్రీ. ఆసియా ఖండము, యూరప్ ఖండము అండ్ ఆఫ్రికా ఖండానికి అతి దగ్గర అంచులో ఇజ్రాయెల్ ఉంది. స్ట్రాటజిక్ లొకేషన్, వెరీ వెరీ స్ట్రాటజిక్ లొకేషన్. 3 మేజర్ రిలిజియన్స్ హ్యావ్ టేకెన్ బర్త్ దేర్: Judaism, Islam, Christianity. The third holiest shrine or mosque for Islam after Makkah, Medina is Al-Aqsa Mosque in Jerusalem. And first temple కూలిపోయింది, సెకండ్ టెంపుల్ కూలిపోయింది. ఆ 2 టెంపుల్స్ యొక్క అంటే జూయిష్ టెంపుల్ యొక్క రెమినెంట్స్, వెస్టర్న్ వాల్ ఆర్ వెయిలింగ్ వాల్, ద హోలియెస్ట్ ప్లేస్ ఫర్ ఇజ్రాయలీస్ ఆర్ జూయిష్ పీపుల్ ఈజ్ ఇన్ జెరూసలం, రైట్? అండ్ జీసస్ క్రైస్ట్ వాజ్ బోర్న్ యాజ్ ఎ జూ, but once he was crucified, people who followed him, they have become Christians, and Christianity as a religion started. So Christianity ki sambandhinchina Holy Sepulchre Church, Dolorosa, Red Sea, Dead Sea, Golgotha, Mount of Olives, all the old biblical elements or old biblical words that you see, that you hear, are in the city of Jerusalem. So in a way, Jerusalem happens to be the center of the gravity, center of the earth, by giving birth to 3 major religions, 3 major continents meet there. That's where the masla, the challenge started. అక్కడే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది. క్రిస్టియానిటీ, జుడాయిజం, ఇస్లాం సంబంధించి ఆఫ్రికా, ఏషియా, యూరోప్కి సంబంధించి 3 కాంటినెంట్స్ అక్కడ కలవటము. అన్నిటికీ మించి ద వరల్డ్స్ లోయెస్ట్ పాయింట్ ఆన్ ప్లానెట్ ఎర్త్, డెడ్ సీ, happens to be in Israel. చర్చ్ ఆఫ్ నేటివిటీ, జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రదేశము. జీసస్ క్రైస్ట్ సపోజిడ్లీ సిలువేసిన తర్వాత సపోజిడ్లీ హెవెన్కి ఈస్టర్ డే రిసరెక్షన్ అయి పైకి వెళ్ళింది హోలీ సెపల్చర్ చర్చ్. ఇవన్నీ దోలారోసా అంటే యేసుక్రీస్తు సెలవేసుకొని పడిపోయిన ప్రదేశాలు. అలక్సా మాస్క్, ముస్లిమ్స్కి అతి పవిత్రమైన మక్కా, మదీనా తర్వాత సౌదీ అరేబియాలో 3rd హోలియెస్ట్ ష్రైన్ ఈ అలక్సా మాస్క్. మక్కా మదీనా తర్వాత 3rd హోలియెస్ట్ ష్రైన్ ఫర్ ఇస్లామిక్ పీపుల్ ఈజ్ అల్ అక్సా మాస్క్. అంతటి స్ట్రాటజిక్ గా అంత ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉంది. థియలాజికల్లీ ఆర్ స్పిరిచువల్లీ ఆర్ జియోపొలిటికల్లీ, జియోస్ట్రాటజికల్లీ ఆర్ జియో ఎకనామికల్లీ, యూ నేమ్ 360-degree యాంగిల్లో ఎవ్రీ ఇయర్ దేర్ ఆర్ సో మెనీ నోబెల్ ప్రైజెస్. Out of that, every year one Jewish man or woman will get and has been getting a Nobel Prize. అంటే చిన్న కమ్యూనిటీ, బట్ వాళ్ళ వైబ్రెన్సీ ఇన్ పాలిటిక్స్, ఎకానమీ అండ్ ట్రేడ్, టెక్నాలజీ, యూ నేమ్ ఎనీథింగ్, దే ఆర్ దేర్. సో ఈ అమెరికా 32 కోట్ల మంది జనాభా మినిమం. ఇజ్రాయిల్ 1 కోటి మంది జనాభా. ఇరాను ఆల్మోస్ట్ ఒక 20 crores వరకు ఉంది. సో అదొక 32, ఇది ఒక 20, ఒక 52, ఇది ఒకటి 53. లెట్సే 140 కోట్ల భారతదేశ జనాభా, 800 కోట్ల పైన ఉన్న ప్రపంచ జనాభాలో ఒక 50 కోట్ల మంది జనాభా కలిగిన అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ 3 కలిపితే మిగతా 750 కోట్ల మందికి అవసరమైన ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, కోస్టల్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ, సీపోర్ట్ సెక్యూరిటీ, శాటిలైట్ సెక్యూరిటీ, అండర్ సీ సెక్యూరిటీ, అండర్ సీ కేబుల్ సెక్యూరిటీ, ఇన్ని సెక్యూరిటీలకి విఘాతం కలిగించే ఉపద్రవం ఈ యుద్ధం ద్వారా మిగతా 750 కోట్ల ప్రపంచ జనాభాకి, మొత్తం ప్లానెట్కి ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అంత థ్రెట్ ఉంది. సో అది మన ఇంట్రో యొక్క కాంటెక్స్ట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది జనాభా ఉంటే 750 కోట్ల మంది ప్రభావితం అవుతున్నారు నెగిటివ్గా. ద కాన్సెప్ట్ ఇది 2 దేశాల మధ్య యుద్ధం కాదు, ఇది మినీ వరల్డ్ వార్. మొత్తం వరల్డ్కి ఇంపాక్ట్ అవుతుంది. ఫస్ట్ వరల్డ్ వార్ 1914 నుంచి 1918 అయితే, సెకండ్ వరల్డ్ వార్ 1939 నుంచి 1945 అయితే, ఇది మినీ వరల్డ్ వార్. 28th February 2026 నుంచి, పర్లేదు, ఐ విల్ టేక్ ద వర్డ్, 28th February 2026 నుంచి టుడే హ్యాపెన్స్ టు బి 7th April 2026. ఈ 35-36 days వార్లో కొన్ని వేల $1 billion వర్త్ ఆఫ్ అమెరికా ప్రతిరోజు ఒక 10,000 కోట్లు ఖర్చు పెడుతుంది అనేది. సో ఇంత కష్టమైన పరిస్థితుల్లో మరి మనం భారతదేశాన్ని కాపాడుకుంటా ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం యొక్క ఇంట్రెస్ట్లు దెబ్బతగలకుండా,
భారతదేశానికి చెందిన 1 కోటి మంది అంటే మన భారతీయులు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, ఖతర్, బహ్రెయిన్, యుఏఈ, దుబాయ్, ఒమన్, ఆబ్వియస్లీ యుఏఈలో పార్ట్ అయిన దుబాయ్, అబుదాబి ఇలాంటి దేశాల్లో ఉంటాం. ఇరాన్లో కూడా మన వాళ్ళు 20-25 మంది ఉన్నారు. ఇజ్రాయెల్లో కూడా మన వాళ్ళు 40-50 వేల మంది ఉంటాం. నేను ఇజ్రాయెల్ కూడా చదువుకొని వచ్చానని చెప్పాను కదా. ఇజ్రాయెల్లో. సో ఇదంతా గమనించిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే, మీరు మీ ఇంట్రొడక్షన్లో చెప్పారు అజిత్ దోవల్ సార్తో కలిసి పనిచేసే అవకాశము, కౌంటర్ టెర్రరిజం మీద రీసెర్చ్ అసోసియేట్గా పనిచేయడం ఆయన దగ్గర నేను. వెన్ హీ వాజ్ ద డైరెక్టర్ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్, ఏ థింక్ ట్యాంక్ ఇన్ ఢిల్లీ ఆఫ్టర్ హిస్ రిటైర్మెంట్ యాజ్ IB డైరెక్టర్, I was under him. And then that's where I got the idea of starting a think tank in south of India, because Hyderabad happens to be the mosaic of secular culture. హిందువులు, ముస్లింలు, పార్సీలు, జైన్లు, సిక్కులు అందరూ కలిసికట్టుగా విభిన్న మతాల, విభిన్న కులాల, విభిన్న సంస్కృతుల సమ్మేళనము హైదరాబాద్ సిటీ. ఆ హైదరాబాద్ సిటీ కూడా ఉత్తర భారతానికి దక్షిణ భారతానికి మధ్య ఒక వారధి, బ్రిడ్జ్ లాగా. అందుకని సెకండ్ క్యాపిటల్ గా కూడా హైదరాబాద్ ని చర్చ జరుగుతుంది. Already, even Dr. B.R. Ambedkar sir also felt very strongly that Hyderabad has that charm of having a second capital status అనేది. స్ట్రాటజిక్ గా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ లొకేషన్. దిలీప్ సార్, 2013లోనే అంటే మనం చాలా మందికి లాయల్గా ఉండాలి. లాయల్టీ లేకపోతే మనిషికి, గ్రాటిట్యూడ్ లేకపోతే దేవుడు కూడా క్షమించడు. గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్ ఈస్ ద బెస్ట్ యాటిట్యూడ్ అని. నేను జస్ట్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ఇజ్రాయెల్ దట్ టైం. 2010లో వచ్చాను. దోవల్ సార్ దగ్గర పనిచేసి హైదరాబాద్ వచ్చాను. వచ్చిన తర్వాత దోవల్ సార్ ఆశీస్సులు తీసుకొని నేను ఐ టోల్డ్ మై సెల్ఫ్, 2 years I was working as an assistant professor in Nalsar University of Law. I have resigned the job because I felt Mumbai 26/11 attack shook my conscience. నా హృదయాన్ని కలిసివేసింది Mumbai 26/11 టెర్రర్ అటాక్స్ ఆన్ ముంబై సిటీ. అప్పుడు అనిపించింది, మిమ్మల్ని ఆలోచనలో పడేసింది. ఉగ్రవాదం మీద ఒక సైంటిఫిక్గా స్టడీ చేసి, కౌంటర్ టెర్రరిజం మీద, నేషనల్ సెక్యూరిటీ మీద, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ మీద ఉన్నవన్నీ థింక్ ట్యాంక్స్ ఢిల్లీలోనే ఉన్నవి. హైదరాబాద్ లాంటి నగరంలో రాబోయే రోజుల్లో హైదరాబాద్కి, ఐఎమ్ టాకింగ్ టు యూ అబౌట్ 2010, మై థాట్ ప్రాసెస్ ఇన్ 2010, 15 years ago, I was visualizing Hyderabad as the global city, pharma city, IT city, real estate city, and also film city. All the 5 cities right now, the knowledge city which is coming up, or the Bharat city, future city which is coming up, I had in my vision in 2010 itself. ఒక డాక్టరు, ఒక యాక్టరు, ఒక ఇంజనీరు, ఒక సైంటిస్టు, ఒక కూలీ, ఒక శ్రామికుడు, కర్షకుడు, కార్మికుడు అందరం కూర్చొని, ఎడ్యుకేషన్ సిటీ కాబట్టి దేశ భద్రత మీద, అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద పరిశోధన చేసి, ఆ పరిశోధన ఫలితాలని మనము మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి ఇవ్వాలి. ఆ ఇచ్చే థింక్ ట్యాంక్స్, ఒక డజన్ థింక్ ట్యాంక్స్ మొత్తం ఢిల్లీలోనే ఉన్నాయి. మన తెలుగు వారికి మన సొంత గడ్డ మీద మన తెలుగు థింక్ ట్యాంకు విదేశీ వ్యవహారాల మీద, అంతర్గత భద్రత మీద ఎందుకు ఉండకూడదు అనే ఆలోచనతో, కడుపులో కసితో, డబ్బులు లేని విధంగా నేను హైదరాబాద్ వచ్చాను ఢిల్లీ నుంచి. అప్పటికే నా డాక్టరేట్, పోస్ట్ డాక్టరేట్ ఇజ్రాయెల్లో పూర్తి చేసుకొని వచ్చాను. తులసి రామచంద్ర ప్రభు గారిని కలిశాను. గుంటూరు జిల్లా నుంచి. ఆయన కూడా చాలా పేద కుటుంబంలో నుంచి వచ్చి పెద్ద ఎంటర్ప్రెన్యూర్ IIT చదివి వచ్చారు. ఆయన కూడా జీవితంలో కష్టసుఖాలు చూసి చాలా మంచి స్థాయికి వచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తిని కలిశాను సార్కి దండం పెట్టాను. కలిసి, సార్ నాకు ఒక్కటే కోరిక సార్, నాకంటూ నేను సంపాదించుకోవాలంటే నల్సార్ యూనివర్సిటీలో ఆల్రెడీ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నా, నేను దాన్ని రిజైన్ చేసి పెట్టుకొచ్చాను, సెటిల్ అయిపోవచ్చు. దేశ భద్రత మీద ఒక థింక్ ట్యాంక్ లేదు సార్. చైనా కదలికలు గమనించాలి మనం. ఎన్లార్జ్మెంట్, ఎంట్రాప్మెంట్, ఎన్సర్కిల్మెంట్. ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా నేపాల్, ఇండియా మయన్మార్, ఇండియా భూటాన్, తర్వాత ఇండియా ఇరాన్, ఇండియా ఇజ్రాయెల్, తర్వాత సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అయిన ఈ కర్గిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇలా చాలా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి. ఇవి కాకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇవి కాకుండా చైనా, ఇవి కాకుండా రష్యా, ఇవి కాకుండా లాటిన్ అమెరికా, ఇవి కాకుండా లాటిన్ అమెరికాలో మళ్ళీ సౌత్ అమెరికా, మళ్ళీ సెంట్రల్ అమెరికా, ఇవి కాకుండా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్, దక్షిణాసియా రాష్ట్రాలు. ఇంత ప్రపంచంలో ఇన్ని జరుగుతున్నప్పుడు వీటన్నిటిని మనం అర్థం చేసుకొని మన దేశ భవిష్యత్తుకి సంబంధించిన విధి విధానాల రూపకల్పనలో, పాలసీ మేకింగ్లో థింక్ ట్యాంక్ అనేది ఉండాలి. నేను అజిత్ దోవల్ సార్ దగ్గర పనిచేసినప్పుడు సార్ కూడా నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, రమేష్, నువ్వు ఒక NGO పెడితే ఒక వీధిని శుభ్రపరచగలవు. అదే కనుక ఒక పాలసీ లెవెల్ రీసెర్చ్ థింక్ ట్యాంక్ పెడితే ఒక జాతి భవితవ్యాన్ని, ఒక జాతి తరానికి సంబంధించిన 30 ఏళ్లకు సంబంధించిన ఒక తరానికి సంబంధించిన పాలసీలు నువ్వు ఇవ్వగలిగితే, పాలసీ ఇన్పుట్స్
యువతను మమైకం చేసి, వేర్ యూ బ్రింగ్ ద యూత్, యూజీని, పీజీని, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి దేశ అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల మీద మీరు ట్రైనింగ్ ఇస్తా వాళ్ళని దేశ నిర్మాణంలో, అంటే భారత్, BHARAT భారత్ అంటే, నేను సారు కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాకు వచ్చిన ఒక ఐడియా ఏంటంటే, మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు దిలీప్ సార్, మీరు అవకాశం ఇచ్చారు కాబట్టి. BHARAT భారత్ అంటే భరతుడు పరిపాలించిన భారత్, అది ఒక ఇంటర్ప్రిటేషను. నా ఇంటర్ప్రిటేషను అప్రూవ్డ్ బై ఆర్ బ్లెస్డ్ బై దోవల్ సార్ ఏంటంటే BHARAT భారత్. నేను వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో ఆయన దగ్గర పనిచేస్తున్నప్పుడు డిస్కషన్ ఇది. బీ ఫర్ బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ అడాషియస్ రాజ్ టు అడ్వాన్స్ India's trade, India's technology, India's talent, India's tourism, and to decimate terrorism or destroy terrorism. Wow. BHARAT భారత్ అంటే బిల్డ్ ఏ హార్మోనియస్ బట్ అడాషియస్, ధైర్యం కలిగి అందరితో సామరస్యంగానే ఉండాలి, సఖ్యంగానే ఉండాలి, లౌకిక రాజ్యంగానే ఉండాలి, కానీ ధైర్యము సాహసంతో ఒక రాజ్యాన్ని నిర్మించాలి. ఆ రాజ్యం ఎలా ఉండాలంటే ఇండియాస్ ట్రేడ్ని, ఇండియాస్ టెక్నాలజీని, ఇండియాస్ టాలెంట్ని, ఇండియాస్ టూరిజంని బై 2047 కల్లా, బై ద టైమ్ ఇండియా గెట్స్ 100-year మార్క్ మనం రీచ్ అయ్యే లోపల భారతదేశం యొక్క సౌండ్ ఎలా ఉండాలంటే, ప్రపంచ వినువీధుల్లో భారతదేశం సగర్వంగా మన త్రివర్ణ మూవెళ్ళ పతాకం రెపరెపలాడే విధంగా ట్రేడ్ని, టెక్నాలజీని, టాలెంట్ని, టూరిజాన్ని అభివృద్ధి చేసి టెర్రరిజాన్ని అధపాతాళానికి తొక్కాలి అనే ఒక భారత్ నిర్మించాలి రమేష్. ఆ భారత్ నిర్మించాలంటే థింక్ ట్యాంక్ ఉండాలి. థింక్ ట్యాంక్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. మన పెద్దోళ్ళు పురాతనం దగ్గర నుంచి వీధి రచ్చబండ మీద కూర్చొని, పంచాయతీలో కూర్చొని, గ్రామ పంచాయతీలో మనం ఆలోచిస్తాం. మనకి ఊరికి రోడ్లు ఉన్నాయా, పంచాయతీరాజ్కి నిధులు ఎన్ని ఉన్నాయి, మనకి రోడ్లు ఉన్నాయా, లేకపోతే కాలువలు ఉన్నాయా, లేకపోతే వర్షాకాలం వస్తే మనం ఆ గిడ్డంగులు ఎట్లా కాపాడుకోవాలి, అంటే స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీ ఏంటి, థ్రెట్ ఏంటి, స్వాట్ అనాలిసిస్ చేయటమే థింక్ ట్యాంక్. ఇఫ్ ఎవర్ ఐ హ్యావ్ టు టెల్, ఇఫ్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం సార్, how do we remember missile man of India, Dilip sir? I wanted to be remembered in the history as the think tank man of India. Wow. ఆ థింక్ ట్యాంక్ అనే దాన్ని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్ళి ఎప్పుడైనా పామరులకి అర్థమయ్యే భాషలో మాట్లాడటమే విజయ రహస్యం. హైఫై బొంబాస్టిక్ లాంగ్వేజ్లో మాట్లాడి దాన్ని కన్ఫ్యూజ్ చేసే సబ్జెక్ట్ అట్లా కాకుండా, థింక్ ట్యాంక్ అంటే నథింగ్ బట్ మంచి ఆలోచనలు, మంచి పాలసీల నిర్మాణానికి అవసరమైన రీసెర్చ్ చేసి, రీసెర్చ్ అంటే అమ్మ లాంటిది, ప్రతి విషయం మీద మనం పరిశోధన చేస్తాం. బేసిక్ హ్యూమన్ నేచర్ ఏంటంటే టు సెర్చ్ ఫర్ ద ట్రూత్, ఆర్ టు సెర్చ్ ఫర్ ది ఫైనల్ అల్టిమేట్ గోల్, ఆర్ టు రియలైజ్ ది అల్టిమేట్ ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ కుడ్ బి ఎనీథింగ్, goal could be anything, but a process, research, you have to search and also do research the truth. దాని మీద ఏమవుతుందంటే విశ్లేషణాత్మక పాలసీలు వస్తాయి. మనకి ఎంతవరకు కావాలి, ఎంతవరకు వద్దు, స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి. భారతదేశానికి సంబంధించి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి భారతదేశానికి. అతి పెద్ద ల్యాండ్ బోర్డర్ దిలీప్ సార్ మనకి బంగ్లాదేశ్తో ఉంది. 4,000 కిలోమీటర్ల పైచీలకు ల్యాండ్ బోర్డర్ ఇండియా హ్యాస్ విత్ బంగ్లాదేశ్. 11,000 కోస్ట్ ఉంది. 11,098 కిలోమీటర్ల కోస్ట్ లైన్, 9 కోస్టల్ స్టేట్స్ ఉన్నాయి. టుగెదర్ 26,000 కిలోమీటర్లు మనం కాపాడుకోవాలి దిలీప్ సార్. ద సెకండ్ లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ ఇండియాకి ఎవరితో ఉందంటే చైనాతో ఉంది, 3,488 కిలోమీటర్లు. ద థర్డ్ లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ విత్ పాకిస్తాన్ 3,323 కిలోమీటర్లు. నేపాల్తో 1,600-1,700 దాకా ఉంది. భూటాన్తో ఉంది, మయన్మార్తో ఉంది, శ్రీలంకతో వాటర్ బోర్డర్ ఉంది. వీటిని కాపాడుకుంటా గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తమిళనాడు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ 9 కోస్టల్ స్టేట్స్ని కాపాడుకుంటా పాండిచ్చేరి, అండమాన్, నికోబార్, దామన్ దియు, పుదుచ్చేరిని కాపాడుకుంటా 11,098 కిలోమీటర్లు, 180 నాన్ మేజర్ పోర్ట్లు, 14 నుంచి 13 మేజర్ పోర్ట్లు. పోర్ట్స్ ఆర్ ద గేట్వేస్ టు ద కంట్రీ. ఇంత పెద్ద కంట్రీని కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత, ప్లస్ 2 కోట్ల మంది చేపలు బట్టి ఫిషింగ్ కమ్యూనిటీ ఉన్నారు ఈ 11,098 కిలోమీటర్ల కోస్తా తీరంలో. గుజరాత్కి హైయెస్ట్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కి ఉంది. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కొత్త లెక్కల ప్రకారం 1,056 కిలోమీటర్లు ఉంది. ఆ 1,056 కిలోమీటర్లను కాపాడుకుంటా మన మచిలీపట్నాన్ని, మన నిజాంపట్నాన్ని, మన కృష్ణపట్నాన్ని, మన దుగరాజపట్నాన్ని కాపాడుకుంటా మనము ప్రపంచంతో ట్రేడ్ చేయాలి అంటే హిందూ మహాసముద్రం ద్వారా, 3వ అతిపెద్ద మహాసముద్రం ద్వారా ట్రేడ్ చేయాలి.
ఆ హిందూ మహాసముద్రాన్ని కాపాడుకునే గురుతర బాధ్యత కూడా భారతదేశం ఉంది. నో అదర్ ఓషన్ హ్యాస్ ద నేమ్ బై ద కంట్రీస్ నేమ్ ఎక్సెప్ట్ ఇండియా, ఇండియన్ ఓషన్. సో ఇదంతా నాకు చిన్నప్పుడు కన్నెగంటి హనుమంతు మా ముత్తాత గారి గురించి, మా తాత ముత్తాతలు, మా ఇంట్లో అమ్మా నాన్నలు వీళ్ళు చెప్పిన ఆ వీరోచిత గాథల్లో నుంచి నాకుగా నేను చేసుకున్న ఒక మేధో మదనం ఏంటంటే, నేను బిఏ ఎంఏ చదువుతున్న రోజుల్లో అందరూ ఐటీని మనం నమ్ముకొని అమెరికా ఫ్లైట్ ఎక్కుతున్నారు. మమ్మల్ని చిన్న చూపు చూశారు, బిఏ చదివిన వాళ్ళు, ఎంఏ చదివిన వాళ్ళు. ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, ఐఎమ్ టెల్లింగ్ విత్ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ సఫరింగ్. పీపుల్ హూ హ్యావ్ been into BA and MA were looked down by people who are into BTechs and MTechs. And I'm not holding any grudge against them. అంటే వాళ్ళకి అప్పుడు వచ్చిన ఆ లెహరాయి అది. మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకసారి చెప్పారు మనకి రీసెంట్గా ఒక ఫంక్షన్లో, మంచి కష్టపడినప్పుడు ఒక మంచి పవనాలు వస్తాయి, ఆ పవనాలని మనం సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ పవనంకి వెళ్ళాలి, నెక్స్ట్ హైట్కి వెళ్ళాలి అని సార్ చెప్పారు. అప్పుడు వచ్చిన ఐటీ రివల్యూషన్లో 100% ఇది వచ్చింది. ఏది? కంప్యూటర్ నమ్ముకొని అమెరికా వెళ్తాం అనేది 2000 నుంచి 2020 వరకు, ఆ 20 years అనుకుందాము, లేదా 1995 నుంచి 2025 వరకు అనుకుందాం, ఈ 30 years అనుకుందాము. ఈ 30 years జనరేషన్లో చాలామంది అమెరికా వెళ్ళారు. దెన్ ఐ సెడ్ టు మై సెల్ఫ్, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వర్కింగ్ యాజ్ ఎ ఐటీ ఎంప్లాయీ, వై నాట్ ఐ స్టడీ అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ అండ్ ఫారెన్ పాలసీ అండ్ డూ మై డాక్టరేట్ ఆన్ అసలు అమెరికా ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, అమెరికా యొక్క మిలిటరీ బేసెస్ ఎక్కడున్నాయి, అమెరికన్ ఇంట్రెస్ట్లు ప్రపంచంలో ఏ మూల ఎక్కడున్నాయి, దాన్ని శాసించడానికి ఏదన్నా ఇంకో కంట్రీ ఉందా అంటే ఇజ్రాయెల్ అనేది అలా బయటకు వచ్చింది. అరే, సచ్ ఎ స్మాల్ డిస్ప్రపోర్షనేట్లీ అమెరికా 32 crores of population, Israel 1 crore. How Israelis and Jewish people are so capable of penetrating into American Congress, House of Representatives and Senate and make sure that whatever they want, pro-Israeli policies are being done with the help of American Jewish lobby in the US Congress అనేది నాకు బాగా ఉచ్చుకుతొచ్చింది సార్. చాలా పవర్ఫుల్ లాబీ అంటారు. చాలా పవర్ఫుల్ లాబీ అయ్యి అది ఎలా చేయగలిగింది? డిస్ప్రపోర్షనేట్ ఇన్ఫ్లుయెన్స్. అసలు 32 కోట్లు ఎక్కడ అమెరికా, 1 కోటి మంది ఇజ్రాయలీస్ ఎక్కడ, వీళ్ళు చెప్పింది వీళ్ళు ఎందుకు వింటున్నారు? మనం ఏం చేయాలి? మనం ఒక తెలుగు కమ్యూనిటీగా మనం ఎలా స్టడీ చేయాలి దీన్ని? తర్వాత ఈ యుద్ధం గురించి అమెరికా యొక్క బేసెస్ 193 దేశాలు ఉంటే 700 బేసెస్ ఉన్నాయి, అమెరికన్ బేసెస్ 193 దేశాల్లో. యూరోప్లో ఎక్కువ ఉన్నాయి, తర్వాత జపాన్లో, సౌత్ కొరియాలో, రైట్, ఈ మన వెస్ట్ ఏషియన్ కంట్రీస్లో, డిగో గార్సియాలో, హిందూ మహాసముద్రంలో. ఇవన్నీ నాకు దిలీప్ సార్ యాజ్ ఎ కిడ్, యాజ్ ఎ చైల్డ్ నాకు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. చాలా డాట్స్ కనెక్ట్ అయ్యారు. 1776లో పుట్టిన అమెరికా 2026కి 250 ఏళ్ళు దాని వయసు. హౌ ఓల్డ్ ఇస్ అమెరికా? 250 years old. 1776 years old. మనం సివిలైజేషన్, వీఆర్ అ సివిలైజేషనల్ పవర్. దట్స్ వై ఐ డిస్క్రైబ్ దిస్ వార్ ఇన్ మై ఓన్ లాంగ్వేజ్. కార్పొరేట్ నేషనలిజానికి ఏమో అమెరికా హెడ్ అయింది, కల్చరల్ నేషనలిజానికి ఇరాన్ హెడ్ అయింది. ఇరాన్ ఆల్సో ఈజ్ హ్యావింగ్ పర్షియన్ నాగరికత, పర్షియన్ ఎంపైర్, గ్రేట్ ఎంపైర్. ఆరియన్స్ కూడా అక్కడి నుంచి వచ్చారు, సెంట్రల్ ఏషియన్ వచ్చారు. మెసోపొటేమియన్ సివిలైజేషన్ అంటే ఇరాక్, మెసోపొటేమియా, ఇరాక్. సో మీరు కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి నా జాబ్ ఇంకా ఈజీ అవుద్ది. వెన్ ఐ ఆమ్ సేయింగ్ యు ఆర్ ఏబుల్ టు కాంప్రిహెండ్ వాట్ ఐఎమ్ టేయింగ్ అండ్ ఆల్సో యు ఆర్ ట్రైయింగ్ టు కనెక్ట్ ద డాట్స్. నేను కూడా డిఫెన్స్ మినిస్ట్రీలో పనిచేశాను. సో ఇట్స్ ఈజీ ఫర్ us టు అండర్స్టాండ్ ఈచ్ అదర్స్ లాంగ్వేజ్. ఆ మెసోపొటేమియా నాగరికత నుంచి తర్వాత ఈ పర్షియా, గ్రీకు, రోమను ఇలా అంతా వచ్చి అరబ్ వచ్చేసి తర్వాత ఫ్రెంచ్, తర్వాత బ్రిటిష్, ఇప్పుడు అమెరికన్. సో 19th century was dominated by, let's say, British. 20th century was dominated, let's say, by Americans. 21st century 21వ శతాబ్దం మాత్రము ఏషియన్ సెంచురీ అవుద్ది. ఇండో పసిఫిక్ వాటర్స్ ఆర్ గోయింగ్ టు రూల్ ద రూస్ట్. ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ మీద ఎవరికైతే ఆధిపత్యం ఉంటుందో, ఎవరికైతే పట్టు ఉంటుందో, ఎందుకంటే ప్రపంచంలో 80% వరల్డ్ ట్రేడ్ హ్యాపెన్స్ ఆన్ షిప్పింగ్స్. 80% వరల్డ్ ట్రేడ్ హ్యాపెన్స్ ఆన్ షిప్స్, హై సీస్. ముఖ్యంగా ఇండియన్ ఓషన్ తీసుకున్నప్పుడు దిలీప్ సార్, 3 important choke points are extremely important given the context. Context ఏంటి? వాట్ ఈస్ ద టెక్స్ట్? ద టెక్స్ట్ ఈజ్ US plus Israel versus Iran war. This is the text. What is the context and the backdrop to that? 1979 దగ్గర నుంచి మనము షా ఆఫ్ ఇరాన్, ఇస్లామిక్ రెవల్యూషన్ ఏర్పడిన తర్వాత ఇరాన్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసుకుంటే, ఇరాన్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద కరెంట్ వార్ ఫర్ ద 46 years. Americans have been preparing, let's say, last 10 years, 15 years అనుకుందాం. దట్ ఈస్ వాట్ ఎక్స్పీరియన్స్. దట్స్ వాట్ అందరికీ ఆశ్చర్యం అదే కదా. ఎందుకంటే మిసైల్ సిటీస్, ఇరాన్
తన పర్వత శ్రేణుల్లో టన్నెల్స్లో. ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్ కాల్డ్ ది గ్రేవ్యార్డ్ ఆఫ్ ఎంపైర్స్. మహా సామ్రాజ్యాలు ఇరాన్ని ఆఫ్ఘనిస్తాన్ని కొట్టలేక అందులో సమాధులు అయిపోయినాయి ఆ పర్వత శ్రేణుల్లో. దట్స్ వై ఇప్పుడు నేను అమెరికా ఓడిపోయిందని చెప్పట్లేదు, ఇరాన్ గెలిచిందని చెప్పట్లేదు. నో వన్ హ్యాస్ వన్, నో వన్ హ్యాస్ లాస్ట్ దిస్ గేమ్ బికాస్ దెర్ ఆర్ నో క్లియర్ విన్నర్స్ ఇన్ దిస్ వార్. ఇన్ 21st centuryలో ఎవడు క్లియర్ విన్నర్ ఉండరు, అందరికీ వినాశనమే. వీ గాట్ టు స్టాప్ ద వార్ అనేది మనం చూసుకోవాలి. అసలు అమెరికాని ఎదుర్కొనగలుగుతుంది. డే 1 రోజు ఇంకా వార్ అయిపోయింది అనుకున్నారు. కొమాని చనిపోగానే రెజిమ్ చేంజ్ అయిపోద్ది వార్ అనుకున్నారు. కానీ ఇరాన్ చిన్న వుడెన్ డ్రోన్స్తో వణికిస్తుంది. దట్ ఈస్ రియల్లీ వరల్డ్ అంతా ఆశ్చర్యపోతుంది. వరల్డ్ అంతా ఆశ్చర్యపోవడానికి కారణం ఏంటంటే యుద్ధ సమయంలో వారికి ప్రిపేర్ అయితే ఓడిపోతాం, శాంతి సమయంలో యుద్ధానికి ప్రిపేర్ అవ్వాలి. 40 years నుంచి ప్రిపేర్ అవుతున్నారు. ఇరాన్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ వార్ ఫర్ ద లాస్ట్ 4 decades. According to Chanakya or according to Machiavelli or according to Sun Tzu, the art of war lesson Sun Tzu, వాళ్ళు చెప్పిన దాని ప్రకారము, అంటే వీళ్ళంతా మిలిటరీ స్ట్రాటజిస్టులు, వార్ క్రాఫ్ట్లో వీళ్ళు ఆరితేరిన వాళ్ళు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం కావాలి. ఇరాన్ ఈ రోజున నిలబడగలిగింది అంటే ఇరాన్ గెలవలా, అమెరికా ఓడిపోలా, ఇరాన్ గెలవలా, ఇజ్రాయిల్ గెలవలేదు, లేదా ఇజ్రాయిల్ ఓడిపోలేదు. ఇప్పుడు ఈ స్టేటస్ కో ఈ 35 days వరకు ఎందుకు సాగించగలుగుతుందంటే ఇరాన్ హ్యాస్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద వార్ ఫర్ ద మోర్ దాన్ 4 decades. దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, ఏ ఇంటర్వ్యూలోనూ బయటికి రాని అంశము దిలీప్ సార్ మీ బర్డ్ టాక్స్ ద్వారా నేను బయట పెట్టాలనుకుంటున్నాను. అమెరికన్ స్టడీస్లో డాక్టరేట్ చేశాను కదా, అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ ఫారెన్ పాలసీని స్టడీ చేసిన వ్యక్తిగా నేను మీకు చెప్పేది ఏంటంటే, మనం తెలుగు ప్రజలకు చెప్పేది, అమెరికాలో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని ఒకటి ఉంటుంది, MIC. ఇరాన్లోనూ ఉంటుంది, ఇజ్రాయిల్లోనూ ఉంది, రష్యాలోనూ ఉంది, చైనాలోనూ ఉంది, ఇండియాలో కూడా ఉంటుంది. వాట్ డస్ ఇట్ మీన్? MIC అంటారు. మిలిటరీ జర్నల్స్కి, కార్పొరేట్ ఇండస్ట్రియల్ హెడ్కి ఒక టాసిట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. హౌ మచ్ టు ప్రొడ్యూస్, హౌ మచ్ టు మార్కెట్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్స్. అమెరికాలో ముఖ్యంగా ప్రపంచంలో 50%, 50% ఆఫ్ ది ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ done by United States of America from Lockheed Martin, RTX, Grumman Harbor, General Dynamics, ఈ 4 కంపెనీలు ప్లస్ ఇంకొక 40 కంపెనీలు. 50% ఆఫ్ ది వరల్డ్స్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ ఎమినేట్ అవుట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వాళ్ళే సప్లై చేస్తారు 50%. దిలీప్ సార్, దోస్ కార్పొరేట్ బిగ్ విగ్స్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లో భాగంగా దే ఆస్క్ ద ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ ఆల్సో అదర్ ఇంపార్టెంట్ సెనేటర్స్ని, వారు ప్రొలాంగ్ చేస్తేనే ఆయుధాల మార్కెట్ ఉంటుంది. ఫార్మా కంపెనీలు ఎట్లా థ్రైవ్ అయినాయో COVID-19లో, జబ్బు వస్తే 100% ఫార్మా కంపెనీస్ హ్యావ్ మేడ్ హెల్ లాట్ ఆఫ్ అమౌంట్ డ్యూరింగ్ ద COVID-19. I have a definition, that's a different thing. Chinese orchestrated venomous imperial design in 2019 to occupy 5 spaces: manufacturing space ni, cyber space ni, maritime space ni, political space ni, service sector space ni, enlargement, entrapment, encirclement ద్వారా లోపలికి పెనట్రేట్ అయ్యేది COVID-19. అది డిఫరెంట్ బాల్ గేమ్, విల్ టాక్ ఎట్ సమ్ అదర్ టైమ్. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇండస్ట్రియలిస్టులకి మిలిటరీ వాళ్ళకి ఒక నెక్సెస్ ఉండటం మూలాన ఈ వార్ ఎన్నాళ్ళు జరగడానికి కారణము వార్ని ఎంకరేజ్ చేసే ఇండస్ట్రియల్ కార్పొరేట్ ఇంట్రెస్ట్ ఆర్ ప్లేయింగ్ ఏ ఫినామినల్ రోల్ అన్ఫార్చునేట్లీ బిహైండ్ ద స్క్రీన్స్. దిస్ ఇస్ నెంబర్ 2. There is a business behind the war. There is a big business behind war continuation, sustenance of war at the cost of peace. And also నేను పెట్టిన సంస్థ పేరు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్, ఏ థింక్ ట్యాంక్. 13 ఏళ్ల క్రితం పెట్టానని చెప్పాను. మానవ రక్షణకు అవసరమైన ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ లేకుండా ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ మనం ఏం చేస్తున్నామంటే ఈ హ్యూమన్ సెక్యూరిటీ బేసిక్ నీడ్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. దట్ ఈజ్ కాజింగ్ ఏ ఫ్రిక్షన్ అండ్ బికమింగ్ ఏ national security challenge today, and tomorrow it is becoming an international security challenge. Unless and until you solve human insecurities. What are the human insecurities? Food as a human security need undali akkada. Shelter, water, health, employment, environment, women
రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఆల్సో ఏజ్డ్ సిటిజన్స్, సీనియర్ సిటిజన్స్, వీళ్ళ అవసరాలకి సంబంధించి బడ్జెట్ అలొకేషన్లో ఎంత మనం అలొకేట్ చేస్తున్నాము. ఆర్మ్స్, ఎమ్యునేషన్స్, ఫైటర్ జెట్స్, శాటిలైట్స్, మిగతా ఆర్మ్స్ ఎమ్యునేషన్స్తో పాటు మిగతా యుద్ధ ట్యాంకులు వీటికి ఎంత ఖర్చు పెడుతున్నామని చూసినప్పుడు అన్ఫార్చునేట్లీ డెవలపింగ్ కంట్రీస్ జీడిపిలో నుంచి ఎక్కువ పర్సెంట్ నేషనల్ సెక్యూరిటీ నీడ్స్ అయిన ఈ ఆర్మ్స్ ఎమ్యునేషన్స్, యుద్ధ ట్యాంకుల మీద ఎక్కువ డబ్బులు వెళ్తున్నాయి. హెల్త్, ఫుడ్, ఎడ్యుకేషన్, రీసెర్చ్, ట్రాన్స్పోర్టేషన్, వీటి మీద తక్కువ ఖర్చు పెడుతున్నాం. సో హ్యూమన్ ఇన్సెక్యూరిటీస్ హ్యావ్ ద పొటెన్షియల్ టు బికమ్ టుమారోస్ నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్. The human insecurities of today have the potential to become tomorrow's national security challenge. Day after tomorrow, it has the potential to become an international security challenge. That's what it is happening in most of the theaters of warfare. మీరు ఎక్కడైనా చూడండి, ప్రపంచంలో ఎక్కడ గొడవ జరుగుతున్నా బేసిక్ హ్యూమన్ సెక్యూరిటీ నీడ్స్ నెగ్లెక్ట్ చేసి ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఎక్వైరింగ్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్, ఆర్మ్స్ రేస్, మ్యాడ్ రేస్లోకి, ఆర్మ్స్ రేస్లోకి దూరిపోయి మనం దెబ్బలు కొడుతుంది. అంటే హ్యూమన్ సెక్యూరిటీ అనేది ఫౌండేషన్ అయితే నేషనల్ సెక్యూరిటీ అనేది మీ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. హ్యూమన్ సెక్యూరిటీ ఫౌండేషన్స్ వీక్గా వేసుకుంటే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ మీరు ఎన్ని వేసినా కూలిపోతాయి. ఫౌండేషన్. ఇంకోటి హ్యూమన్ సెక్యూరిటీనేమో బొమ్మ అనుకుంటే నేషనల్ సెక్యూరిటీ బొరుసు, అంటే హెడ్స్ అండ్ టైల్స్, రైట్ ఐ, లెఫ్ట్ ఐ. ఏది ఇంపార్టెంట్ అంటే ఎలా చెప్తారు? రెండు ఇంపార్టెంట్, అప్పుడే మీకు కాంప్రహెన్సివ్ విజన్ ఉంటుంది. అట్లాగే నేషనల్ సెక్యూరిటీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ హ్యూమన్ సెక్యూరిటీ. మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ఒక పాలసీ నిర్వహణ చేసినప్పుడు ఆ పాలసీ చివరి వరకు ఎట్ ద అంత్యోదయ, లాస్ట్ మ్యాన్ వరకు రీచ్ అవుతుందా లేదా. ఇట్ కుడ్ బి డిఫెన్స్ పాలసీ, ఎకనామిక్ పాలసీ, ఫుడ్ సెక్యూరిటీ పాలసీ, సైబర్ సెక్యూరిటీ పాలసీ, కోస్టల్ సెక్యూరిటీ పాలసీ, వాట్ ఎవర్ యూ నేమ్. ఈ యుద్ధానికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ ఇదంతా కాంటెక్స్ట్ నేను చెప్తున్నా. మనం ఓన్లీ చాలా టీవీ ఛానల్స్ ఏం చేస్తున్నాయి, యుద్ధం వచ్చింది, అమెరికా వెళ్ళి ఇరాన్ మీద బాంబు వేసింది, ఇరాన్ మళ్ళీ తిరిగి అమెరికన్ బేసెస్ని కొడుతుంది, ఇరాన్ వెళ్ళి అజ్జేసింది, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ని మూసేసింది, దాని మూలాన మనకు వచ్చి, అంటే జబ్బు యొక్క మూలాలు మాట్లాడకుండా జబ్బు యొక్క సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నామే కానీ వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ద రూట్ కాజ్ ఆఫ్ ది ట్రీట్మెంట్. ద రూట్ కాజ్ని చూసే పర్స్పెక్టివే హ్యూమన్ సెక్యూరిటీ పర్స్పెక్టివ్. హ్యూమన్ సెక్యూరిటీ, మానవ రక్షణ, మానవ భద్రత అనేది మర్చిపోయి దేశ భద్రత పేరుతో దేశం లోపల ఉన్న మనుషుల యొక్క కనీస అవసరాలు తీరని పరిస్థితులు ఉంటాయి. అవి ఏం చేస్తాయి అంటే వార్ని ఇంకా ఎక్స్టెండ్ చేస్తాయి. దిస్ ఈజ్ ద మెయిన్ లాజిక్ విచ్ వీ మిస్ ఇన్ ద బిగ్ పిక్చర్. అంతే కదా, ఈరోజు ఇంతమంది వేల మంది అమెరికా ఎందుకు వెళ్తారు? ఇట్ ఇస్ ద మోస్ట్ సెక్యూర్డ్ నేషన్. ఇదే కదా సెక్యూరిటీ. ఒక్క ఇండివిజువల్ కోసం నిన్న ఇరాన్లోకి వెళ్ళి ఒక ఆర్మీ ఆఫీసర్ని తెచ్చుకున్నారు కదా. అంతమంది లిబియా మీద ఇద్దరు వాళ్ళ సిటిజన్స్ కోసం లిబియా మీద వార్ చేశారు అమెరికా. మన ఇండియాలో వేల మంది చనిపోతూ ఉంటారు. ఇట్లా అంటే డ్యూరింగ్ ద కాన్వర్జేషన్ ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు ఎనీ పిన్ పాయింటెడ్ క్వశ్చన్ ఐఎమ్ రెడీ టు ఆన్సర్. ఇరాన్ అమెరికాలో మేజర్ కాంటెక్స్ట్ బయటకు వస్తుంది ఏంటంటే, ఈ న్యూక్లియర్ వెపన్స్ని ఇరాన్ తీసుకొస్తుంది. అందుకని అనేది అమెరికా సైన్ బోర్డ్, అమెరికా చెప్పేది అది. ఇండైరెక్ట్గా ఏదైనా కావచ్చు, వార్ కంటిన్యూ అవడం, న్యూక్లియర్ వెపన్స్ అవి ఇరాన్ ఇచ్చేస్తుంది అనేది. యాక్చువల్గా ఇరాన్కి అంత కేపబిలిటీ ఉందా, బిల్డ్ చేసుకుందా అంటే అది ఈజ్ ఇట్ రియల్లీ వల్నరబుల్? అది నిజంగా గ్లోబల్ థ్రెట్టా? న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్కి ఉంది, ఇండియాకి ఉంది, అమెరికాకి ఉంది, ఫ్రాన్స్కి ఉంది, ఇజ్రాయెల్కి ఉంది, చైనాకి ఉంది. ఒక ఇరాన్నే ఎందుకు కార్నర్ చేస్తున్నారు? దానికి ఇప్పుడు జనరల్గా మన తెలుగులో మాట్లాడుకున్నప్పుడు మన పిల్లల్ని వేరే కుటుంబానికి ఇవ్వబోయే ముందర 7 తరాలు అటు ఇటు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక రాజ్యం యొక్క ఇంటెంట్, కంటెంట్, క్యారెక్టర్, ఒకసారి వాళ్ళ ప్యాటర్న్, బిహేవియర్, వాళ్ళ చరిత్ర ఎలా ఉంది, ఎక్కడి నుంచి పుట్టింది, ఎటువంటి మనస్తత్వం, మైండ్ సెట్, వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ డస్ దట్ పర్టికులర్ స్టేట్ హ్యాస్ ఆర్ హ్యావ్ టు టేక్ డెసిషన్స్ అని చూసినప్పుడు మనము, దిలీప్ సార్, ఇప్పుడు చైనా ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా, డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా అయిపోద్ది, ఎక్కువ డెసిషన్ నాన్చుడ్ ఉండదు, టక్ నిర్ణయాలు తీసుకుంటారు. రేపు పొద్దున కల్లా అక్కడ ఒక
1 lakh square feet ఆఫీస్ కట్టాలంటే కట్టేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 1 వీక్లో కట్టేస్తారు. 1 వీక్లో కట్టేస్తారు. అదే డెమోక్రటిక్ కంట్రీ అయిన ఇండియాలో ఎందుకు టైం పడుతుందంటే వీ కన్సల్ట్ ఎవ్రీబడి, వీ టేక్ కేర్ ఆఫ్ అదర్ ఇష్యూస్. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లాగా. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ 12 లాంగ్ ఇయర్స్ పట్టింది, 13 years పట్టింది ఆల్మోస్ట్. సో ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ పొలిటికల్ స్పేస్, ఎటువంటి రాజకీయపరమైన ఎటువంటి పర్స్పెక్టివ్ని, ఎటువంటి ఫార్ములాని మీరు వాడుతున్నారు అనేది ఒకటి. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యం, ఇరాన్ విషయంలో ఐతుల్లా ఖొమైనీస్ లాస్ట్ 40+ years నుంచి కొంత ఆ థియోక్రటిక్ వే ఆఫ్ అండర్స్టాండింగ్, ఇంకోటి హిజ్బుల్లా, హమాస్, హౌతీస్, ఇంకొకటి రష్యా, చైనా, టర్కీ, ఈ సపోర్ట్, ఇవన్నీ కలగలిపి ఇరాన్ వెనుక ఇన్ని శక్తులు ఉన్నాయి. అలానే చైనా కూడా అసలు యాక్చువల్గా బిగ్ పిక్చర్లో సార్, వార్ ఈజ్ నాట్ బిట్వీన్ ఇరాన్ అండ్ అమెరికా, వార్ ఈజ్ బిట్వీన్ అమెరికా వర్సెస్ చైనా, whereas the local partner or regional partner for America is Israel, friendly partner. చైనాకేమో Iran is the local Russia partner. కూడా Russia also have Iran some interest. అంటే ఇరాన్ భుజం మీద తుపాకీ పెట్టి చైనా వాడు అమెరికాని కాల్చాలని చూస్తున్నాడు, ఇజ్రాయెల్ భుజం మీద తుపాకీ పెట్టి అమెరికా వాడు చైనాని కాల్చాలని చూస్తున్నాడు, లేకపోతే ఇరాన్ కాల్చాలని చూస్తున్నాడు. ఇది బిగ్ పిక్చర్. ఈ బిగ్ పిక్చర్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2022 మధ్య కోవిడ్ మహమ్మారి మూలాన ఇది మ్యాన్మేడ్ డిజాస్టరా, చైనీస్ ఇండ్యూస్డ్ డిజాస్టరా, క్రియేటెడ్ డిజాస్టర్ అనే దాని మీద ఇంకా వాదనలు జరుగుతున్నాయి. చైనా కొట్టిన దెబ్బను తట్టుకొని అమెరికా నిలబడాలి అంటే అమెరికా అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటి అని ఆలోచించినప్పుడు అమెరికాలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కానీ, యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ప్రెసిడెంట్ ట్రంప్ కానీ, ఇప్పుడు మనకి ఎట్లయితే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఉంటుందో వాళ్ళకు కూడా దే హ్యావ్ దేర్ ఓన్ నేషనల్ సెక్యూరిటీ, దే హ్యావ్ ఏ రిటర్న్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ, వేర్ ఇండియా డజంట్ హ్యావ్ ఏ రిటర్న్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ. వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళకి అవగతం ఏంటంటే ఆయిల్ డిపెండెన్సీ ఎవరి దగ్గర ఎక్కువ ఉంది అంటే, ఆయిల్ కోసము చైనా ఎక్కువ ఎక్కడి నుంచి ఆధారపడుతుంది అంటే, ఒకవైపు వెనిజులాని కొట్టేశాం, అమెరికన్ థింకింగ్ ఇది. ఇంకోవైపు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు ఆయిల్ చైనీస్? గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన సౌదీ అరేబియా, యుఏఈ, ఖత్తర్, బహ్రెయిన్, ఇక్కడి నుంచి ప్లస్ ఇరాన్ దగ్గర నుంచి ఎనర్జీని ఇంపోర్ట్ చేసుకుంటుంది చైనా. అసలు ఎనర్జీ పైప్ లైన్స్ని కట్ చేసేసాం అనుకో, చైనా ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. చైనా గేమ్ ఏంటి? అమెరికాకి సంబంధించిన మిలిటరీ బేసెస్ని కొడతం ద్వారా అమెరికాని డీస్టెబిలైజ్ చేసి ఇరాన్ ద్వారా కొట్టించి, చైనా కొడతాం కాదు, ఇరాన్ ద్వారా కొట్టించి అమెరికాని డౌన్ చేయాలి. అమెరికాని డౌన్ చేయడానికి ఇది రైట్ టైం. ఒక పక్కన ఎప్స్టీన్ ఫైల్స్ ఉదంతంతో ప్రెసిడెంట్ ట్రంప్ ఇబ్బందిగా ఉంది, ఇంకోవైపున రిపబ్లికన్ పార్టీకి, డెమోక్రటిక్ పార్టీకి అసలు పచ్చబగ్గు అడ్డేస్తే బగ్గుమని అంటుంది. అసలు బైపార్టిజాన్ అంటే ఏంటంటే అసలు దేశ భద్రత ముందల, దేశ రక్షణ ముందల పార్టీలకు సంబంధం లేదు, ఏకపక్ష నిర్ణయానికి వచ్చేస్తారు రెండు ప్రతిపక్ష పార్టీలు కూడా. ఆ బైపార్టిజాన్ సపోర్ట్ ఉన్న అమెరికాలో కూడా, అలాంటి సంకేతాలు అమెరికాలో కూడా ఈసారి మాత్రము చాలా తీవ్రమైన డెమోక్రటిక్ వర్సెస్ రిపబ్లికన్ రైవలరీ ఉంది. దానికి తోడు అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగింది, దానికి తోడు ట్రంప్ యొక్క టారిఫ్ ట్రేడ్ వార్ 2025 జనవరి నుంచి ట్రంప్ ఎప్పుడు ప్రెసిడెంట్ అయ్యాడు అప్పటి నుంచి మీరు ఓపెన్ చేసి చూడండి, లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నాడు మాగా. ఆ మాగాకి కౌంటర్ ప్రొడక్టివ్గా చేస్తున్నాడు. అమెరికా అసలు ఐసోలేషనిజంలో ఉండాలి, అమెరికాకి వేరే వేరే దేశాలు వెళ్ళి చేతులు పెట్టాల్సిన అవసరం ఏంటి, వేరే వేరే యుద్ధాలకు మనకు సంబంధం ఏంటి అని జో బైడెన్ని తిట్టిన డొనాల్డ్ ట్రంప్ రావడంతోనే డిఫరెంట్గా బిహేవ్ చేస్తా, గ్రీన్లాండ్ నాదన్నాడు, పనామా కెనాల్ నాదన్నాడు, వెనిజులా నాదన్నాడు, ఇప్పుడు ఇరాన్ నాదంటున్నాడు, పక్కన ఉన్న కెనడాను కూడా నా 51st స్టేట్ అంటున్నాడు. అంటే ఈ మ్యావరిక్ అన్ప్రెడిక్టబుల్ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న విధానాలతో కొన్ని అమెరికాకి సహజంగా వచ్చిన కొన్ని మిగతా ఇబ్బందులు, ఇన్ఫ్లేషన్ పెరగటము, అన్ఎంప్లాయ్మెంట్ పెరగటం, ఇవన్నీ చైనా గమనించి చైనా ఏం చేసిందంటే ఇరాన్కి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, మీరు ఐడియాలజికల్ ఫ్రంట్ మీదే ఫైట్ చేయండి, మీకు కావాల్సిన మనీ మజిల్ మేము ఇస్తాం ఆయనకు నుంచి. రష్యా కూడా అమెరికా బద్ధశత్రువు, రైట్? రష్యా, చైనా కలిసి ఇరాన్కి సపోర్ట్గా ముందరికి ఎగదోశారు ఇరాన్ని. అమెరికా ఇజ్రాయెల్ను ఎప్పటి నుంచి చెప్తుంది ఏమని, ఒకప్పుడు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు అమెరికా అండ్ ఇరాన్ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. In international relations, there are no permanent friends and permanent enemies. Only interest of that particular nation at that particular time is permanent. అంతే కదా.
కంట్రీస్ ఇంట్రెస్ట్. అండ్ కంట్రీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ కంట్రీస్ ఇంట్రెస్ట్ ముందర మిగతా ఈ స్నేహాలు శత్రుత్వాలు ఏవి పర్మనెంట్గా ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు, ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు మీట్ బెంజమిన్ నెతన్యాహు. నెతన్యాహుని మీరు కలిశారు? కలిసాను. I have met him in person in Bar-Ilan University, Menachem Begin and Anwar Sadat Center for Strategic Studies. 2007లో he was the opposition party leader. So he visited. Even I have met Shimon Peres, the president of Israel then. And also I have had the opportunity to listen and also be with in the same auditorium and function Ariel Sharon, the right-wing prime minister. Now he is no more. He is dead. So these are the some. And also I was in the Israeli Knesset at the parliament. So I had the opportunity. Appudu Sushma Swaraj garu, she was leading Indian parliamentary delegation in Knesset. Israel India మధ్య parliamentary delegation కి ఇండియా తరపున ఆమె వచ్చారు. So what I am trying to say is Israel and Iran were good friends once. America and Iran were good friends once. What happened అంటే ఎప్పుడైతే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధికారంలోకి వచ్చిందో దెన్ దే స్టార్టెడ్ హ్యావింగ్ దిస్ ఫండమెంటల్ థియలాజికల్ డిఫరెన్సెస్. దానికి తోడు some of the Arab countries have become very close to Israel and United States. Saudi Arabia has a special relationship with Israel also, USA also. First USA, తర్వాత Israel. UAE has a very good relationship with right now with Israel. American bases ఉన్నాయి. Jordan also sorted out its differences with Israel. So Turkey also కొన్నాళ్ళు ఇజ్రాయెల్తో బాగుంది, మళ్ళీ చెడిపోయింది అది. సో ఈ విధంగా సున్నీ షియా డివైడ్ని క్యాష్ చేసుకుందామని అమెరికా they have their plans. Sunni Shia divide. Iran happens to be the most powerful Shia country. All other countries are Sunni countries. ఈ అరబ్ కంట్రీస్, ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్. ఇవన్నీ గమనించిన తర్వాత ఇజ్రాయిల్ చెప్పింది ఐ వాంటెడ్ టు డెసిమేట్ ఇరాన్ ఆల్సో టెల్లింగ్ వీ విల్ కీప్ ఇజ్రాయిల్ ఇన్ టు రెడ్ సీ. ఇజ్రాయిల్ తీసుకెళ్ళి మేము ఎర్ర సముద్రంలో కలుపుతాం. ఎందుకంటే ఇజ్రాయిల్ అటు లెబనాన్ ఆక్యుపై చేస్తుంది, ఇటు జోర్డాన్ చేస్తుంది, ఇటు ఈజిప్ట్ని చేస్తుంది, పాలస్తీనాలో ఉన్న గాజా చేస్తుంది, వెస్ట్ బ్యాంక్ని చేస్తుంది. అందుకని మేము ఉన్నామని ఇరాన్ చెప్తుంది. అందుకని గాజాలో ఉన్న ఈ హమాస్కి ఆయుధ సంపత్తి మనీ ఇచ్చింది ఇరాన్. హిజ్బుల్లా ద్వారా లెబనాన్ ద్వారా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా కొట్టిస్తుంది. హౌతీ రెబల్స్ యెమెన్ ద్వారా బాబెల్ మందేమి ద్వారా బాంబ్స్ వేపిస్తుంది, అంటే స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్తో పాటు. ఇట్లా రకరకాలుగా ఇరాను ఇజ్రాయెల్ని ఇబ్బంది పెడుతుంది అనేది ఇజ్రాయెల్ భావించి దిస్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్, దిస్ ఈజ్ వాట్ ద ఇజ్రాయెల్ థింకింగ్. ఐఎమ్ ఓన్లీ టెలింగ్ వాట్ ఇజ్రాయెలీస్ థాట్ వై దే హ్యావ్ టు ఫైట్ ఇరాన్ అంటే దీస్ ఆర్ ద రీజన్స్ అనమాట. అప్పుడు మరి ఇజ్రాయెల్ ఏమంటుంది ఇరాన్తో, ఇరాన్ ఎంత ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి ఐ షుడ్ బి very very careful with Iran. So America, I need your support to take care of Iran. Americans, what they want is nuclearization of Iran ఆగిపోవాలి, న్యూక్లియర్ వెపనైజేషన్ ప్రోగ్రాము. 2, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మీద కంప్లీట్గా ఇరాన్కు ఉన్న హోల్డ్ని తగ్గించాలి. 3, సమ్ ఆఫ్ ది సున్నీ కంట్రీస్ బిలాంగింగ్ టు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్ లాంటివి ఇండైరెక్ట్గా అమెరికాను అడుగుతున్నాయి ఇరాన్ ప్రాబ్లం మేము తట్టుకోలేకపోతున్నాము, ఇరాన్ అంటే అమెరికన్ బేసిస్ డామినెన్స్ని, సో దాన్ని మీరు తగ్గించాల్సిన అవసరం ఉందని ఆ విధంగా చెప్తాం. మూలన ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి దీనికి. సో ఏ కారణం ఎక్కడ వర్కౌట్ అవుతుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో వాట్ ఐ సబ్మిట్ టు యూ త్రూ బర్డ్ టాక్స్ ద్వారా దిలీప్ సార్ ఏంటంటే భారతదేశం తనను ఎట్లా కాపాడుకోవాలి, మన ఇంట్రెస్ట్ ఎట్లా కాపాడుకోవాలి. వీ షుడ్ నాట్ గో టూ క్లోజ్ టు అమెరికా, వీ షుడ్ నాట్ గో టూ క్లోజ్ టు చైనా. చైనాని మనం కౌగులించుకొని చైనా వైపు ఉండకూడదు, అమెరికా వైపు ఉండకూడదు. మనము మన ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ స్ట్రాటజిక్ అటానమీని మనం మెయింటైన్ చేస్తా మన యొక్క ఇంట్రెస్ట్లను దృష్టిలో పెట్టుకొని మనము మన ఇండియన్స్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్లో ఉన్న ఇండియన్స్ని కాపాడుకుంటా, ముఖ్యంగా హిందూ మహాసముద్రాన్ని కాపాడుకుంటా. హిందూ మహాసముద్రంలో 3 నేత్రాలు ఉన్నాయి, ఆ 3 నేత్రాలను కాపాడుకోవాలి. ఆ 3 నేత్రాలు ఏంటంటే దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ ఐస్ ఇన్ ద ఇండియన్ ఓషన్ ఆర్ వైటల్ ఇన్స్టలేషన్స్, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్,
between Oman and Iran, Bab el Mandeb between Yemen and Djibouti, Strait of Malacca between Indonesia and Malaysia. ఈ 3 త్రినేత్రాలను కాపాడుకుంటా లేదా ప్రపంచం యొక్క వర్తక వాణిజ్య వ్యాపారాలు సముద్రం మీద జరుగుతున్నాయి. ఈ ఒక 20% ఏమో స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ నుంచి, ఒక 14 to 15% ఏమో బాబెల్ మందేబ్ నుంచి, ఒక 10 to 15% ఏమో స్ట్రైట్ ఆఫ్ మలక్కా నుంచి. ఈ 3 కలిపితే ఎంత అయింది? ప్రపంచ వర్తక వాణిజ్యాల్లో 60% అంత గందరగోళం అయిపోద్ది. సో వీ యాజ్ ఇండియన్స్ మన యొక్క రోల్ ఏంటంటే ఇప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ బీటెక్ చేయండి, మీరు ఎంటెక్ చేయండి, వ్యాపారాలు చేయండి, సినిమాలు తీయండి, సినిమాలు చూడండి, క్రికెట్ ఆడండి, రాజకీయాలు చేయండి. ఏవి చేసినా యాజ్ ఏ చైర్మన్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ మై హంబుల్ అప్పీల్ టు ఆల్ ది ఇండియన్స్, ఎస్పెషల్లీ టు అవర్ తెలుగు కమ్యూనిటీ త్రూ బర్డ్ టాక్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ దిలీప్ బైరా గారు ఏంటంటే అంతర్జాతీయ సంబంధాలు, జియో పాలిటిక్స్, ఫారెన్ అఫైర్స్ ఒక్క ఢిల్లీలోని సౌత్ బ్లాక్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కే వదిలేయొద్దు. యుద్ధ సెగ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ద్వారా మన వంటగదికి వచ్చిందా లేదా? వచ్చింది. చాలా రెస్టారెంట్స్ మూసేస్తున్నారు. హిందూ మహాసముద్రంలో దిలీప్ సార్ 90% అండర్ సీ కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయి. ప్రపంచంలో 3 పెద్ద మహాసముద్రాల్లో మొదటిది పసిఫిక్ అయితే, రెండోది అట్లాంటిక్ అయితే, మూడోది హిందూ మహాసముద్రం. అక్కడ సీ మైన్స్ పేలి, అది శత్రుదేశం కావచ్చు, టెర్రరిస్టులు కావచ్చు, మ్యారిటైమ్ పైరేట్స్ కావచ్చు, మ్యారిటైమ్ టెర్రరిజం కావచ్చు, సోమాలియన్ పైరేట్స్ కావచ్చు. అండర్ సీ కేబుల్స్ పేర్లు అనుకోండి, మన ఇంట్లో ఇంటర్నెట్ అయిపోద్ది. ఇంటర్నెట్ అయిపోతే ఇవాళ రోజు పరిస్థితి అంటే మీకు తెలుసు. ఇప్పుడు ఇరాన్ కూడా అదే థ్రెట్ చేస్తుంది. ఇరాన్ కూడా అదే థ్రెట్ చేస్తుంది. కాబట్టి మనము భారతదేశం మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, యువతకు చెప్తున్నా నేను మీ కార్యక్రమం ద్వారా, జియో పాలిటిక్స్, ఫారెన్ అఫైర్స్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ మీద దృష్టి పెట్టండి, మనసు పెట్టండి, అర్థం చేసుకోండి. యూ డోంట్ నీడ్ టు బీ ఏ సోల్జర్, యూ డోంట్ నీడ్ టు బీ ఏ పోలీస్ మ్యాన్, యూ డోంట్ నీడ్ టు బీ ఏ సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ మ్యాన్ ఆర్ ఐటీబీపీ ఆర్ అస్సాం రైఫిల్స్. మీరు గన్ను పట్టుకొని కథన రంగంలోకి దిగక్కర్లా. ప్రపంచ భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులని, ముఖ్యంగా మిలిటరీ, డిఫెన్స్, సెక్యూరిటీ పరిస్థితుల్ని అర్థం చేసుకొని బాధ్యతతో విత్ రెస్పాన్సిబిలిటీ మన మువ్వెన్నెల త్రివర్ణ పతాకాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి. 2047 కల్లా బై ద టైమ్ ఇండియా రీచెస్ 2047 వికసిత భారత్ రీచ్ అయ్యే లోపల ఈ 22 years ఫ్రమ్ టుడే, ఈ రోజు నుంచి 22 సంవత్సరాలు ఒక మ్యారథాన్ రన్ ఉంది మనకి. 100 year old అవుతుంది ఇండియా. ఆ లోపలికి ఇండియా 193 దేశాల్లో నెంబర్ 1 అవ్వాలంటే ఏం చేయాలి అనే దాని మీద మీ డైనింగ్ టేబుల్ మీద మీ ఫ్రెండ్స్తో పాటు మాట్లాడుకున్నప్పుడు క్రికెట్, సినిమాలతో పాటు ఈ దేశ రక్షణ, దేశ భద్రత, జియో పాలిటిక్స్ కూడా మన ఫుడ్ ఫర్ థాట్ అవ్వాలి. ఇది నా ఆకాంక్ష, నా కోరిక. ఎందుకంటే దేశం పర్పస్ ఆఫ్ లైఫ్, ద పర్పస్ ఏంటంటే, లేకపోతే ఇటు చైనా, ఇటు అమెరికా 2 పెద్ద దేశాలు ఏ విధంగా భారత్ని కబళించాలి, కొన్ని ఏమో చెప్పి చేస్తాయి, కొన్ని చెప్పకుండా చేస్తాయి, కొన్ని తేనె పూసిన కత్తులు ఉంటాయి. మన స్వతంత్రాన్ని, మన సార్వభౌమాధికారాన్ని ఏ దేశం కన్నెత్తి చూడకుండా కాపాడుకునే గురుతర బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇవాళ ఆపరేషన్ దురంధర్ టైపు, అజిత్ దోవల్ సార్ జేమ్స్ బాండ్ టైపు, అలాంటి ప్రతి ఇంటికి ఒక జేమ్స్ బాండ్, అజిత్ దోవల్ గారు లాంటి థింకింగ్ ఉన్న వాళ్ళు కావాలి. ఎందుకంటే వార్స్ ఆర్ నాట్ ఫాట్ నాట్ ఓన్లీ ఆన్ ద బ్యాటిల్ గ్రౌండ్, ఇన్ ద మైండ్స్ ఆల్సో. దోవల్ సార్ ఒక మాట అంటారు సార్, there is no right decision or wrong decision. Whatever decision you have taken in that particular context, you got to make it right with your intent, content and character, with your willpower, with your dynamic attitude. తప్పుడు నిర్ణయాలు, ఒప్పుడు నిర్ణయాలు ఏముండో, ఆ సందర్భంలో తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా రైట్ చేయాలనే దాని మీద అక్కడ నీ యొక్క నాలెడ్జ్, నీ యొక్క స్కిల్, నీ యొక్క యాటిట్యూడ్, నీ యొక్క ధైర్య సాహసాలు బయటపడతాయి. నథింగ్ రైట్, నథింగ్ రాంగ్. సో ఎలా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఒక్క ఢిల్లీకి వదిలేయొద్దు. వాళ్ళు చూసుకుంటారులే, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డు, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, పోలీసు, ఇంటెలిజెన్స్, ఇన్ని ఉన్నాయి మనకెందుకు. ఆ థింకింగ్, ఆ మైండ్ సెట్లో నుంచి బయటికి రావాలి. ఇన్ ద ఏజ్ ఆఫ్ డేటా సెట్స్ యూ నీడ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో రైట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ లేకపోతే ఈ డేటా సెట్స్ని వాడి ఏఐ ద్వారా ఎన్నో వినాశనాలు చేయొచ్చు. కరెక్ట్. దట్స్ వై
మైండ్ సెట్ ట్యూనింగ్, మైండ్ సెట్ మేకింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇన్ ద నేషన్ బిల్డింగ్. ఆ విలువలతో కూడిన విద్య, విలువలతో కూడిన ఆలోచన, విలువలతో పాటు పాలసీ విధానాలని, విధి విధానాల మీద పరిశోధన చేయాలనేది దేశ భద్రతని, దేశ రక్షణని కాపాడాలి అనేది మనం అందరం సైనికుల్లాగా ఫీల్ అయి పనిచేస్తేనే ఈ 140 కోట్ల జనాభా, 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్లు, 11,098 కిలోమీటర్ల కోస్తా తీరము, ఇదంతా సురక్షితంగా ఉండాలంటే దయచేసి ఒక ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్కి వదిలేయకూడదు. కమింగ్ బ్యాక్ టు ద వార్, పాకిస్తాన్ ఇప్పుడు మీడియేట్ చేస్తుంది అమెరికా ఇరాన్ వార్ని న్యూట్రలైజ్ హోల్డ్లో తీసుకో 45 days సీజర్ ఫైర్ అని వాళ్ళు ఏదో ప్రపోజ్ చేస్తున్నారు. పాకిస్తాన్ కొంచెం లీడ్ తీసుకొని ముందుకెళ్తుంది. కొంచెం ఇండియా కొంచెం లో ప్రొఫైల్లోనే ఉంది ఈ వార్ సంబంధించి. దే ఆర్ నాట్ టేకింగ్ స్టాండ్ ఆన్ ఎనీ సైడ్, నైదర్ అమెరికన్ ఆర్ ఇరానియన్. అట్లా ఇండియా జస్ట్ వాచ్ అండ్ పాకిస్తాన్ కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని, బికాజ్ పాకిస్తాన్ ఇది హ్యాపెన్ టు బి అవర్ అపోనెంట్. మన శత్రువు ప్రధానంగా పాకిస్తానే కదా, చైనా అండ్ పాకిస్తాన్ మన శత్రువులు. వాళ్ళు లీడ్ తీసుకొని ముందుకెళ్తున్నారు. అక్కడ దానివల్ల మనకేమన్నా ఇబ్బందులు ఉంటాయా? ఆల్రెడీ పాకిస్తాన్ లీడ్ తీసుకొని చేసింది ఫెయిల్ అయిపోయింది దిలీప్ సార్. టాక్స్ ఫెయిల్ అయిపోయింది. ఈ 45 రోజులు సీజర్ ఫైర్ లేదు. వార్ ఈస్ గోయింగ్ టు 45 days సీజ్కి ఇరానే ఒప్పుకోలే. సౌదీ అరేబియా, అమెరికా 15 కండిషన్లు అంటే ఇరాన్ ఒక 10 కండిషన్ ఒప్పుకోలేదు. సో పాకిస్తాన్ స్టేట్ ఇనిషియేటింగ్ టెర్రరిజం, స్టేట్ కండక్టింగ్ టెర్రరిజం, స్టేట్ స్పాన్సరింగ్ టెర్రరిజం, మూడింటి కింద ఫిట్గా బిల్ అవుద్ది. ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ దొరికాడు? పాకిస్తాన్లో దొరికాడు. ఇండియాలో దొరకలేదు కదా సార్. వాళ్ళ ఊర్లో దొరికాడు. పాకిస్తాన్లో దొరికాడు కదా సార్. కసాబ్ ఎక్కడ దొరికాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ముంబై 26లో పాకిస్తానే కదా సార్. హఫీజ్ సయీద్ ఎక్కడి నుంచి వచ్చాడు? లేకపోతే సోకాల్డ్ ఆల్ దీస్ టెర్రరిస్ట్ ఆర్ ఎక్కడి నుంచి వచ్చారు? అక్కడి నుంచే కదా. ఆపరేషన్ సింధూర్ ఎక్కడి నుంచి జరిగింది? బంగ్లాదేశ్ నుంచి జరగలేదుగా, అక్కడ కూర్చున్నాడు. సో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి టెర్రరిస్ట్ క్యాంప్స్ రన్ చేస్తుంది ఎవరు? ఇవన్నీ. సో దే ఆల్సో అండర్స్టాండ్ బికాస్ ఆఫ్ కొన్ని కంపల్షన్స్ అది అక్కడ పెట్టారు వెన్యూ. భారత్ లీడ్ తీసుకొని, భారత్ ఈజ్ ఇన్ ఎ పొజిషన్, ఇండియా ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు టాక్ టు అమెరికా, ట్రంప్. ఇండియా ఈజ్ ఇన్ ఎ పొజిషన్, దట్ ఈస్ మోడీ సార్ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు టాక్ టు ఇరాన్. మోడీ సార్ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు టాక్ టు ఇజ్రాయెల్, బెంజమిన్ నెతన్యాహు. సో ఇండియా హ్యాస్ టు టేక్ ద లీడ్ ప్రోయాక్టివ్లీ, విచ్ వీఆర్ డూయింగ్. మనం చాలా క్వైట్గా డిప్లొమసీ చేస్తున్నాం, చెప్పట్లా. ఎందుకు తెలుసా? చెప్తే నాశనం చేసేవాళ్ళు రెడీ కూర్చుంటారు. అందుకని చాలా క్వైట్గా అండర్ కార్పెట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ డైనమిక్ డిప్లొమసీ వీ హ్యావ్ బీన్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ ఆర్ డూయింగ్. సో అందుకనే మీరు గమనించారా, మన షిప్లు, మన క్రూడ్ ఆయిల్ ట్యాంకర్స్కి ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, రిలీజ్ చేశారు. రష్యాకి సంబంధించిన ఉప ప్రధాని వచ్చి మన అజిత్ దోవల్ సార్ని కలిసి వెళ్ళారు నిన్నగాక మొన్న. చైనాతో బ్యాక్డోర్ డిప్లొమసీలో మనం చాలా జాగ్రత్తగా చైనాను కూడా ఇచ్చేస్తున్నాం, ఇటు అమెరికాతో జాగ్రత్తగా చేస్తున్నాం. సో చాలా జాగ్రత్తగా మనము వాచ్ చేస్తా, అబ్జర్వెంట్గా ఉంటా, తొందరపడి మాటలు అనకుండా, ఏ క్యాంపులోనూ ఐడెంటిఫై చేసుకోకుండా, ఇటు అమెరికా ఇజ్రాయెల్ క్యాంపులోకి వెళ్ళట్లేదు మనము, ఇటు ఇరాన్కి క్యాంపులోకి పూర్తిగా వెళ్ళట్లేదు, అలా అని ముగ్గురిని వదలట్లేదు. చాలా జాగ్రత్తగా మనము వీఆర్ టేకింగ్ ఏ స్టేట్ క్రాఫ్ట్ ఈజ్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్. కరెక్ట్, చాణక్యుడే చెప్పాడు. సో ఆ విధంగా సామం, దానం, వేదం, దండం అన్నీ వాడి, ప్లాన్, ప్రిపేర్, పర్స్పైర్ అండ్ ఇన్స్పైర్ అనేది వాడి చాలా జాగ్రత్తగా మనము ఎవ్రీ సెట్ బ్యాక్ యాజ్ అ సెటప్ ఫర్ ఎ గ్రేటర్ కమ్ బ్యాక్ అని, తగిలిన ప్రతి దెబ్బని మనం చాలా జాగ్రత్తగా తీసుకొని, చాలా జాగ్రత్తగా డిజైన్ చేసి నెక్స్ట్ ఎలా ఉండాలి అనే దాని మీద మన ఆర్థిక ఎనర్జీ సెక్యూరిటీ దెబ్బతినకూడదు, మన సైబర్ సెక్యూరిటీ దెబ్బతినకూడదు, మన సప్లై చైన్ లాజిస్టిక్స్ దెబ్బతినకూడదు, ఫుడ్ సెక్యూరిటీ చైన్స్ దెబ్బతినకూడదు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ దెబ్బతినకూడదు, ఆయిల్ రిజర్వ్స్ దెబ్బతినకూడదు, పైగా బోర్డర్ సెక్యూరిటీ దెబ్బతినకూడదు. అన్నిటికీ మించి పబ్లిక్ డిప్లొమసీ, పబ్లిక్ పర్సెప్షన్లో, పబ్లిక్ ఆప్టిక్స్లో చాలా జాగ్రత్తగా మనము వీ హ్యావ్ బీన్ ప్లానింగ్ అన్నమాట.